లక్ష్మి గారు, పని ఏంటో చెప్పండి. అబ్బే మీకు పని చెప్పడానికి రాలేదండి. మీతో ఒక మాట చెప్దామని వచ్చాను. ఆయ్ చెప్పాను కదా, మీరు చెప్పాల్సింది నేను వినాల్సింది ఏమీ లేదని. వెళ్ళండి. ఒక్కసారి నేను చెప్పేది వినను. విసిగించకుండా వెళ్ళండి. కూర్చోమ్మా. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావమ్మా? అమ్మా, నన్ను క్షమించి దీవించమ్మా. దేనికి నాన్నా? నేను నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానమ్మా. అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్ లెటరు. నా ఫ్రెండ్ దినేష్ అని వస్తాడు, వాడికిచ్చేయి. ఇది ఇవ్వలేదనుకో నా జాబ్ పోతుందమ్మా. తను ఎప్పుడొస్తాడు నాన్నా? వాడెప్పటికీ రాడు. వాడుంటే కదా. దినేష్ అనేవాడు అసలు లేడు. నువ్వు నా వెనక్కు రాకుండా ఈ కవరు పేరు చెప్పి నేను ఇంట్లోనే లాక్ చేస్తున్నాను. తను లక్ష్మి అని అటు నిన్ను ఇటు నన్ను నమ్మిస్తున్నారు. అందరూ కలిసి నాటకం ఆడుతున్నారు. నాటకం కాదు, తను లక్ష్మే. సిరి ఎప్పుడో చనిపోయింది. సిరి చచ్చిపోతే దాని డెత్ సర్టిఫికేట్ ఉండాలి కదమ్మా. ఎంఆర్ఓ ఆఫీసులో అడిగితే ఆ పేరుతో ఎవరో చనిపోలేదని చెప్తున్నారు. I love you. ఒసే సిరి, రండి రండి. ఎక్కడికి వెళ్తావే నువ్వు? నిన్నొదల్లా. సార్ బైక్ తీయండి. ఏ ఇక్కడ పెడితే ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అనే చెప్తున్నాను సార్. తీసుకెళ్లి పార్కింగ్ లో పెట్టండి. సార్ ఆగండి సార్, ఎంట్రీ పాస్ తీసుకోండి. ఏంటి ఎక్కడికి వెళ్ళి నీ ప్రాబ్లమా? చెయ్యి. జరగా లే. ఓ టికెట్. సార్ సార్ ఈ కూపన్ నింపి ఇందులో వేయండి సార్. సాయంకాలం లక్కీ డ్రా ఉంటుంది సార్. లక్కీ డ్రా ఉంటే పడేసి పెట్టుకో. ఆ? లక్ష్మి హరి ఎక్కడున్నారో ఏంటో. ఈ పని ఏదో ముందే చేస్తుంటే వాళ్ళు దొరికేవారు కదా. నవరసాల పోషక నామరూప నాశక వికృతాల విద్యలెన్న చదివిన వినాశక చరమ గీత గాయక నరకలోక నర్తక అక్రమాల లెక్కలోన నిక్కిన అరాచక I love అమ్మా లక్ష్మి, ఇలా రా. ఇట్రా.
నువ్వేంటమ్మా ఇక్కడ? అదంతా తర్వాత చెప్తానమ్మా. నువ్వు ముందు పైకొచ్చి. ఐ లవ్ యూ. ఎందుకమ్మా? ధనుష్ ఇక్కడికి కూడా వచ్చాడమ్మా. హరిని తీసుకుని నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. నేను పిల్లల్ని తీసుకుని వస్తాను. త్వరగా వెళ్ళండి. ఇలా తడిబట్టలతో చెట్ల పొదల చాటున ఉన్నారు. ఇక్కడేం చేస్తున్నారమ్మా? అది అమ్మా నాన్న ఆట ఆడుకుంటున్నారా? ఇలా పబ్లిక్ ప్లేస్ లో రొమాన్స్ చేసుకుంటున్నారా? ఎంత ఇచ్చావేంట్రా దానికి? మిస్టర్, డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చెయ్యెత్తుతావా? దించు దించు చెయ్యి. ఛే! ఏయ్, అసలు ఆఫీసర్ అన్నా నువ్వు? చదువుకున్నావా? ఫ్యామిలీస్కి పాడు పనులు చేసే వాళ్ళకి తేడా తెలీదా? ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా? సెన్స్ లేదా? చాలు, ఇప్పటికే చాలా మాట్లాడావు. మిగతాది ఈరోజు స్టేషన్లో, రేపు కోర్టులో చెప్పుదు గాని నడవండి. ప్లీజ్ ఇన్స్పెక్టర్, మా పరువు తీకండి. స్టేషను కోర్టు అనగానే ప్లీజ్ అంటున్నావేంట్రా? ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోకపోతే సమాజంలో మీ పరువు, గౌరవం, విలువ అన్నీ అన్నీ పోతాయి. ఒప్పుకోమ్మా. నీ ఇష్టమమ్మా. బాబు, నువ్వెవరో నాకు తెలియదు గాని దిట్టంగా బలంగా ఉన్నావు. దీనొక్క గుద్దు గుద్దు చెప్తాను. మమ్మీ అయితే నో ప్రాబ్లం. అరే! వగా అబ్బా మమ్మీ, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? సార్ తొందరగా కోలుకోవాలని అమ్మవారి గుడికి వెళ్ళి కుంకుమ తీసుకొచ్చాను మేడం. చేసిందంత చేసి ఇప్పుడు ఏడుస్తున్నావా? నీకు ఉద్యోగం ఇస్తే నా మనవడిని మార్చేస్తావని నా కోడలేదో నీ మీద ఆశ పెట్టుకుంది. కానీ మమ్మల్ని అందరినీ ఇలా వేదన గురి చేస్తావని తెలుసుకోలేకపోయింది. క్షమించండి బామ్మగారు, నేను నిత్యని కాదు, నిత్యలా ఉన్న మంగని. ఆ స్వరూప మేడం పావును చేసుకుని నిత్య స్థానంలోకి పంపించింది. సార్ని పెళ్లి చేసుకున్నది నిత్య కాదు, నేను. ఆ మోసగత్తె స్వరూపను వెంటనే ఇక్కడికి తీసుకురా. గౌరమ్మకు జాలెక్కువ, గౌరమ్మకు తెలివెక్కువ. కానీ ఒక్కటే లోటుండాదే తల్లే. లోటా? ఏటది? నీకు సంతాన లోపముండాదే తల్లే. ఏంది? నా పెళ్ళానికి సంతాన లోపం ఉండదా? ఈ పిల్ల నీది కాదు, నీ రక్తం కాదు. అలా జరగడానికి వీల్లేదు. నీ మాయ మాటలతో నన్ను కన్ఫ్యూజ్ చేసి కన్విన్స్ చేయాలని చూడకు. నీకు అసలు బుద్ధి ఉందా? ఆనాడే ఈవిడ గారిని నువ్వు కాపాడు ఉండకపోయింటే ఈ పాటికి వాళ్ళ చేతుల్లో ఈవిడ గారి జీవితం సర్వనాశనం అయిపోయింది. అంజలి!